మీరు ఇంత పాపులర్, ఇంత ప్రజల్లో మీకు ఇంత క్రేజ్ ఉంది, మీరు ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎందుకు రారండి? దాని ద్వారా మీరు డిఫరెన్స్ తీసుకురాగలుగుతారు కదా. అదే ఇప్పుడు వేస్తున్న ప్రశ్న, అదే నేను ప్రజలు కూడా మనకి వేస్తున్నది, ప్రజలకు మనం వేసేది. కనీసం 2019లో అయినా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 2019 అట్లాంటి నేను ఎప్పుడు ప్రజలలోనే ఉన్నా. మనం మాట్లాడుకుందాం. ఈ మొత్తము వ్యవస్థలో రాజకీయ అధికారం రావాలంటే ఓట్లతోటి రావాలి. 1 man 1 vote. కానీ 1 man 1 vote ద్వారా అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే 25% ఇంప్లిమెంట్ చేసిన నేను ఆ రాజకీయాలు రావడానికి గౌరవించడానికి సిద్ధంగా ఉన్న ఇవాళ కూడా. అంటే 25% కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదని నమ్ముతున్నారు మీరు ఖచ్చితంగా? ఉదాహరణకి మామ నాగులో ఓ మామ నాగులో నోట్లకు పుట్టినోడు నోట్లకు పుట్టిన లీడరు కోటీశ్వరయ్యరో కోట్లకు పడిగెత్తెరో మామ నాగులు. ఓట్లకు పుట్టినోడు ఓడిపోయి ఏడ్చెరో మామ నాగులు. ఓ మామ నాగులో చాలా ఫేమస్ పాటలు రాస్తున్నాను. మామ నాగులో సేతాడుతో పాతాళం లోతుగలో వచ్చురో మామ నాగులు. ఇసం పురుగు మనిషి లోతు ఈశ్వరుడు కొలువడో మామ నాగులు. ఇట్స్ అనేబుల్ టు ఇసం పురుగులు ఇవన్నీ. సో అందుగురించి 1 man 1 vote ఓకే. మరి ఏడి ఆ ఉత్తముడు ఏడి? ఓ లాల్ బహదూర్ శాస్త్రి పోనీ మావది కదా అటువైపు లాంటివాడు. నెహ్రూ ఇచ్చిన ఆ షేరు అది ఉండే కదా ఒకటి, వాస్కోట్ గదొకటే ఉండేనట, అది దాచిపెట్టుకొని వేసుకుంటుండే ఎప్పుడన్నా. ఏరి ఆ ఉత్తమోత్తముడు ఏడి? ఆ ఉత్తమోత్తం చూపించు, నేను ఓటేస్తాను అంటున్నావు కదా నువ్వు రావా అని. ఆడేడి? నేను వేస్తా. ఇప్పటివరకు దాకా నా ఓటు లేదు. నా ఓటు నామోదు చేయించుకున్నా మొన్ననే. ఎందుకు ఇన్ని రోజులు వేయలేదు? ఎందుకు లేదంటే ఇన్ని రోజులు వేయలేదని కాదు, ఇన్ని రోజులు కానీ ఇప్పుడు కానీ నాకు ఏదైతుందో ప్రజలు వాళ్ళందరూ వేసుకోవాలని చెప్పారు. కానీ 2014 మీరు ఏదైతే ఆకాంక్షించారో, తెలంగాణ రావాలని కోరుకున్నారో, తెలంగాణ వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్నికలు అప్పుడైనా మీరు ఓటు నమోదు చేసుకుని వెయ్యాలి కదా. చూడండి నాది ఓటు ఉంది, కానీ ఓట్లకు వచ్చేటటువంటి ప్రజలకు ఓట్ల చైతన్యం కూడా జరగాలి. లేకపోతే ఎక్కడైంది? ఇప్పుడు ఏమైనది? నోట్లకు పుట్టిన లీడరు కోట్లకు పడిగెత్తారు. అంటే లీడర్ ఓడు నోట్లకు పుట్టిండట, ఓడు ఓట్లకు పుట్టిండట. 2 రకాల లీడర్లు అయినరు. మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా. ఇప్పుడు ఏడుందమ్మా నువ్వు ఉంటావా నేను ఉంటానా? అందు గురించి అది మారాలి. అందు గురించే ఎవడురా ఉత్తముడు నా ఓటేస్తా అంటున్నా. ఇప్పుడు ఒక మహాజన సమాజాన్ని, ఒక సమాజాన్ని కోరుకుంటున్నా. ఓ సంఘం, ఒక పార్టీ కాదు నేను కోరుకునేది. ఒక ఆర్య సమాజ్, ఒక బ్రహ్మ సమాజ్, ఒక బుద్ధిజం సమాజ్, ఒక కమ్యూనిజం సమాజ్. నేను ఒక మహాజన సమాజం కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ ఒక పూట తిండి దొరకాలి. అందుగురించి తెలంగాణ వచ్చినట్టు చెప్పిన నీ కోరిక ఏందని ఒక పత్రిక విలేకరితే, పశువులకు కడుపు నిండా గడ్డి, పసిపిల్లలకు కడుపు నిండా పాలు, ముసలవ్వలకు ముసలవ్వలకు ఇంత మందు, మా ఆడి ఊర్లకు పెళ్ళి, మా కొడుకులకు కొలువు. ఇక తక్కినవన్నీ మీరే తీసుకోమన్నా. హైటెక్ సిటీలు, ఆ సిటీలు, అమెరికా పోయి వచ్చేది మొత్తం మీకే. ఎంత గొప్పగా ఉంది. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది I dream. You see this dialogue in idiom. Thank you very much.